మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఉప్పరపల్లిలో 18 మందిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కొందరికి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించగా మరికొందరిని మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డుపై వెళ్తుండగా ఓ వృద్ధురాలిపై కుక్కలు దాడి చేయగా ఆమె చెవి తెగిపోయింది. నిన్న సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం వరకు 5 కుక్కలు గ్రామంలో బీభత్సం సృష్టించాయని స్థానికులు చెబుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు వచ్చేందుకే భయపడుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించి పిచ్చి కుక్కల బారి నుంచి రక్షించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. మా ఊళ్ళో ఫిబ్రవరి కుక్కలు ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి వాళ్ళ మార్నింగ్ వరకు ఒక 15 మందిని కలిసి ఆ పరిస్థితులు ఇస్తుంటే మా చిన్నపిల్లల పరిస్థితులు వాళ్ళు స్కూల్కి వెళ్తారు. ఇంత బలవంతులనే ఇట్లా మా కండలు మిగిలినాయి. అదే చిన్నపిల్లల్ని ప్రాణాలు తీస్తాయి. దీన్ని గవర్నమెంట్ చర్య తీసుకొని మా ఊళ్ళో ఒక కుక్క లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. పిచ్చి కుక్కలు 2 వచ్చినాయి అంటున్నారు. అవి మా ఊరి అయితే కదా, ఎక్కడియో వాటిని కొంచెం చూసి చంపగలరు. 15-20 మంది దాకా కలిసినాయి సార్. ముసలామను దాడి చేసినాయి. మనుషులు వచ్చి కొట్టకపోతే ఆ మనిషిని చంపేది ఉంది సార్. పిచ్చి కుక్కలు కలిసినాయి సార్. చాలా మంది ఆకులు ఉత్తాను వాడి ఉత్తంటే మీద వాడికి 10 మంది కలిసింది అనుకుంటుంది సార్. బాగా చంపాలి కుక్కలు.